తదుపరి రోజు విశ్వామిత్ర మహర్షి రాకుమారులిరువురిని వెంట పెట్టుకుని యాగశాలకు తీసుకుని వెళ్ళాడు. జనకుడిని చూసి, రాజా, నీ వద్ద చాలా గొప్పదైన శివధనస్సు ఉన్నదట కదా, వీరిద్దరికీ దానిని చూడాలని కుతూహలంగా ఉన్నది అని అడిగాడు. సుర, అసుర, గరుడ, ఉరగ, కిన్నర, కింపురుషాదులు కూడా దానిని తాకి కదల్చలేకపోయారు. అది సామాన్యమైన ధనస్సు కాదని మీకు తెలుసు. ఈ ధనస్సు మహాదేవుడు దక్షయజ్ఞమప్పుడు ఎక్కుపెట్టినది. దానిని దాచి ఉంచమని నిమిచక్రవర్తికి ఇవ్వగా, అట నుండి నాకు ముందు 6వ తరము వాడైన దేవరాతుని వద్దకు చేరినది. నేను ఒకప్పుడు యజ్ఞము నిమిత్తము భూమిని పరిశుద్ధము చేయుటకు దున్నుచుండగా నాకు భూమి యందు ఒక ఆడపిల్ల దొరికినది. ఆమె పేరు సీత. ఆవిడను వివాహమాడవలెనన్న పరాక్రమమే శుల్కము. ఆమె వీర్యశుల్క. ఈ ధనస్సు ఎక్కుపెట్టిన వారినే ఆమె వరిస్తుంది. ఎందరో మహావీరులైన రాజులు ఇప్పటిదాకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎక్కుపెట్టడం మాట దేవుడెరుగు, కనీసం ముట్టుకుని కదల్చలేకపోయినారు అని జనకుడు పలికాడు. బాలురవలే ఉన్న రామలక్ష్మణులను చూసి, వీరు బాలురు, పైగా నరులు, వీరి వల్ల సాధ్యమవుతుందా అని కూడా అనుమానపడ్డాడు. అయినా విశ్వామిత్ర మహర్షి కోరికను ఆదేశముగా స్వీకరించి ఆ దివ్యధనస్సును సభకు తెప్పించాడు జనకుడు. ఆ ధనస్సు సామాన్యమైనదా? 10,000 మంది మహాయోధులైన వారు లాగుతూ ఉండగా చక్రాల పెట్టెలో ఉంచిన ధనస్సు అది. అప్పుడు ఆ సభా ప్రాంగణానికి తేబడింది. ఆ ధనస్సును మహర్షికి జనకుడు చూపగానే విశ్వామిత్రుడు రామునితో, నాయనా, ఇదిగో ఆ మహాధనస్సు, దీనిని నీవు ఎక్కుపెట్టు అని ఆదేశమిచ్చాడు. దానిని శిరసావహించి శ్రీరాముడు ధనస్సును సమీపించాడు. ఆ ధనస్సు ఎలా ఉన్నదంటే, చిరకాలము భూమిని మోసి అలసి నిద్రిస్తున్న మహానాగుడైన ఆదిశేషుడి వలె ఉన్నది. మేఘమండలంలోని కరిమబ్బులలో దాగి ఉన్న మెరుపులాగా ఉన్నది. రాముడు ధనస్సును తాకబోతుంటే విశ్వామిత్రుడు శాంతి వచనాలు పలుకుతున్నాడు. ఓ భూదేవి, నీవు అదరకు, గుండె చిక్కబట్టుకో, రాముడు విల్లు ఎక్కుపెడుతున్నాడు. ఓ శేషాహి, నీవు ఉలికిపడి కదలకు, రాముడు విల్లు ఎక్కుపెడుతున్నాడు. ఓ దిగ్గజాలలారా, మీరు బెదిరి చెదరకండి, రాముడు విల్లు ఎక్కుపెడుతున్నాడు. ఓ లోకబాంధవుడా, సూర్యుడా, గడగడ వడకబోకు, రాముడు విల్లు ఎక్కుపెడుతున్నాడు. ఓ జంతు సంతతులారా, జడిసిపోకండి, రాముడు విల్లు ఎక్కుపెడుతున్నాడు. శ్రీరామచంద్రమూర్తి ధనస్సుకు భక్తిపూర్వకంగా ప్రదక్షిణ చేసి దాని మీద చేయి ఆంచాడు. లీలగా విల్లందుకున్నాడు. అవలీలగా ఎక్కుపెట్టాడు. అంతే, ఒక్కసారిగా భూనభోంతరాళాలు దద్దరిల్లే శబ్దంతో ఫెళఫెళారావంతో విరిగిపోయింది ఆ విల్లు. తస్య శబ్దో మహానాసీన్ నిర్ఘాత సమనిస్వనః, భూమికంపశ్చ సుమహాన్ పర్వతస్యేవ దీర్యతః. ఆ ధనుస్సు విరిగినప్పుడు పిడుగుధ్వనితో సమానమైన గొప్ప శబ్దం వచ్చింది. పర్వతాలు బ్రద్దలైతే ఎలా అదురుతుందో అలా అదిరింది భూమి. విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు తప్ప తక్కిన వారందరూ ఆ శబ్దానికి మూర్ఛపోయారు. ఈ సందర్భంలో కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పిన ఒక పద్యాన్ని కూడా చూద్దాం. ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే వినండి. నిష్ఠావర్షదమోఘమేఘపటలీ నిర్గచ్చదుద్యోతితస్పేష్టేరమ్మదమాలికా యుగపదుజృంభన్మహాఘోరబంహిష్ఠస్ఫూర్జదుషండ మండితరవాహీన క్రియా ప్రౌఢిద్రాఘిష్టంబై యొకరావమంతటన సంజ్ఞన్ చిన్న చాపంబునన్. ఇది మీ కన్నుల ముందు ఒక్కసారిగా ఊహించండి. నిలకడగా వర్షం కురుస్తున్నప్పుడు దట్టమైన మబ్బులలో అగ్ని కణాల మాలలు ఒక్కసారిగా బహిర్గతమై దండలుగా ఏర్పడి బ్రహ్మాండమైన శబ్దంతో పిడుగులు అదే పనిగా ఒకదాని వెంట మరొకటి వస్తే ఎలా ఉంటుందో అలాంటి శబ్దం ఆ విల్లు విరిగినప్పటి ఫెళఫెళారావాలు అంత తీవ్రంగా వచ్చినవట.
మేఘమండలం నుండి వెలువడిన అని మేఘపటలీ నిర్గచ్చ అనే పదం వాడారు. నీలమేఘశ్యాముడి చేతిలో విరిగి అంత ధ్వని పుట్టిందట అది. ఇక్కడ భాస్కర రామాయణంలో మరొక పద్యం చూడండి. కులగిరులెల్ల బెల్లగిలె కుంభిని ఎల్లల నాడే దిగ్గజంబులు బెదిరెన్ భుజంగపతి బొమ్మరవోయే పయోధులన్నియుంగలగె దిగంతముల్వగిలే కన్కనిదారలు రాలే సూర్యచంద్రుల గతుల్ తప్పే మేఘములు దూలే నజాండము మ్రోసె నయ్యడన్. ఆ శబ్దానికి పర్వతాలు పెళ్లగింపబడినవట, దిక్కులు మోసే ఏనుగులు బెదిరిపోయినవట, ఆదిశేషువుకు దిమ్మ తిరిగిపోయిందట, సముద్రాలు క్షోభించినవట, భూమి అలల్లాడిపోయిందట, దిక్కులు పిక్కటిల్లినవట, నక్షత్రాలు రాలిపోయినవట, సూర్యచంద్రులు గతులు తప్పారట. అంత భయంకరమైన శబ్దం పుట్టిందట. ఒక్కొక్క కవి యొక్క ఊహావైభవం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆ విల్లు విరగగానే హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు జనకుడు. ఈయన అసలు పేరు శీరధ్వజుడు. మిథిలా నగరాధీశులందరినీ జనకుడు అనే పిలుస్తారు. మూలపురుషుడు నిమి నుండి ఈయన 23వ మహారాజు. అప్పటికి దాదాపు 6 సంవత్సరాల నుండి శివధనస్సు గురించి ప్రచారం జరుగుతూనే ఉన్నది. ఒక్కొక్క రాజు రావడం, ధనస్సు ఎత్తలేకపోవడం, ఆ అవమాన భారంతో జనకుడి మీదకి దండెత్తి రావడం. ఒకసారి అయితే అందరూ మూకుమ్మడిగా దండెత్తి వచ్చి కోటను సంవత్సరం పాటు ముట్టడించారు. కోటలో సైన్య సంపద తరిగిపోసాగింది. ఆహార ధాన్యాలు నిండుకున్నాయి. అప్పుడు జనకుడు దేవతల సహాయంతో వారిని ఎలాగోలా ఓడించి సాగనంపాడు. ఇప్పుడిక ఆ బెడద తీరిపోయింది. అందుకు ఆ నిట్టూర్పు అమ్మయ్య అని విశ్వామిత్రుడికి కన్నుల వెంట ఆనంద బాష్పములు రాలినవి. జగత్ కళ్యాణకారకుడి కళ్యాణానికి తాను కారకుడనయ్యాలని ఆ ఆనంద బాష్పములు. పురజనులంతా సంబరపడిపోయారు. స్త్రీజనమంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మరి తరుణి సీత తనువంతా పూచిన మందారమయ్యింది. తానొక సిగ్గుల మొగ్గ అయ్యింది. జనకుడు వెంటనే తన మంత్రులను అయోధ్యకు పంపించాడు. వారు శీఘ్రముగా వెళ్ళి ఈ వార్త దశరథ మహారాజు చెవిన వేశారు. తనతో తీసుకువెళ్ళిన బాలరాముడిని మహర్షి కళ్యాణరాముడిని చేశాడు అనే వార్త విని దశరథుడి మనసులో ఆనంద తరంగాలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. తక్షణమే భరత శత్రుఘ్న మంత్రి సామంత పురోహితులు కులగురువు వశిష్ఠుల వారు వెంటరాగా మిథిలా నగరానికి పయనమైనాడు దశరథుడు. శీరధ్వజుడు సాంకాశ్యపురాధీశుడు అయిన తన తమ్ముడు కుశధ్వజుని రావించాడు. సీత, ఊర్మిళ వీరిరువురు జనకుడి కూతుళ్ళు. మాండవి, శృతకీర్తి కుశధ్వజుడి పుత్రికలు. ఒక వివాహమునుకున్నది 4 వివాహాలుగా మారినది. సీతారాములు, ఊర్మిళ లక్ష్మణులు, మాండవి భరతులు, శృతకీర్తి శత్రుఘ్నులు. ఈ జంటలకు వివాహము చేయ పెద్దలు నిశ్చయించినారు. సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే. రామస్య లోకరామస్య క్రియాం వైవాహికీం ప్రభో. సర్వలోక మనోహరుడైన రాముని వివాహక్రియ జరిపించండి ఓ ప్రభు, ఓ మహర్షి అని జనక మహారాజు వశిష్ఠ మహర్షిని కోరగా అందుకు అంగీకరించిన వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర శతానందులను ముందుడుకుని అగ్నివేదిక నిర్మించాడు. తరువాత జనక మహారాజు తన కూతురు సీతాదేవిని సర్వాలంకార భూషితను అగ్నిసాక్షిగా శ్రీరాముని ఎదురుగా ఉంచి ఇయం సీతా మమ సుతా సహధర్మచరీతవ ప్రతీచ్ఛచైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా. ఇదిగో నా కుమార్తె సీత, ఈమె నీకు సహధర్మచారిణి కాగలదు. ఈమెను స్వీకరింపుము. నీ చేయితో ఈమె చేయి పట్టుకొనుము. పాణిం గృహ్ణీష్వపాణినా అనగా చేయి కలుపుట. ఇది మన సాంప్రదాయం. పతివ్రత మహాభాగా ఛాయేవానుగతా సదా ఇత్యుక్త్వా ప్రాక్షిపత్ రాజా మంత్రపూతం జలం తదా. మహాభాగ్యవంతురాలగు ఈమె నిన్ను ఎప్పుడూ నీడలా అనుసరిస్తుంది అని పలికి మంత్రపూతమైన జలము వదిలాడు జనకుడు. అదేవిధంగా మిగిలిన 3 రాజకుమారులకు వివాహం జరిగింది.
రామచంద్రుడి వివాహం ఘనంగా జరిగింది. ఆ సమయంలో దేవతలు పుష్పవృష్టి కురిపించారు. వివాహం అయిన తర్వాత 4 కొడుకులు ముందు భార్యలతో వెడుతుండగా దశరథుడు వెనక నుండి వారిని చూస్తూ మహదానందపడ్డాడు. సీతారాముల వివాహమైన తరువాత అందరి వద్ద సెలవు తీసుకొని విశ్వామిత్ర మహర్షి హిమాలయాలకు వెళ్ళిపోయారు. అసలు విశ్వామిత్ర మహర్షి పాత్రను ఎంత హఠాత్తుగా వాల్మీకి మహర్షి ప్రవేశపెట్టారో అంతే హఠాత్తుగా ఉపసంహరించారు వాల్మీకి మునీంద్రుడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.